దిగిపోయాం ప్రయాగ్రాజ్ వచ్చాం. చూసారా పాపం ప్లాట్ఫామ్ మీద అక్కడ అన్ని చోట్ల కూడా వీళ్ళందరూ నిలబడిపోయి ఇక్కడ ఇంకా సామాన్య జనాలే గట్టిగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము హోటల్కి వెళ్ళాలి. ఇక్కడ నిద్ర లేకే మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే వీళ్ళు ఒకటి నుంచి కాదు, మీరు 10లోంచి వెళ్ళండి అని చెప్పేసి అని మమ్మల్ని అక్కడ తోలిసారు బయటికి. ఇప్పుడు అటు నుంచి ఎగ్జిట్ ఎంట్రీ ఇటు నుంచి ఒకటి. ఇక్కడ స్టేషన్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంచారు స్టేషన్ని. అలాగే చలి కూడా పర్వాలేదు, గట్టిగానే ఉంది. ఎంతమంది జనాలు ఉన్నప్పుడు ఎంత చలి ఉంటుందా అని అనుకుంటున్నాను. చలి కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ 18 చిల్లర ఉంది. చూడండి జనాలందరూ ఎంత లక్కాసు. వీళ్ళు చూపించిన ప్లాట్ఫామ్ నెంబర్ 6లోంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వెళ్ళడానికి 1 కిలోమీటర్ పట్టించిలా ఉంది. ఎల్ఐసి వాళ్ళు మంచి ఇవి పెట్టారు పోస్టర్స్. చూసారు కదా, ఇదంతా ఎల్ఐసి వాళ్ళు పెట్టిన పోస్టర్. నిజం అనుకున్నారేమో. మనకి ఇలా ఈ రిక్షా దొరికింది, ఇది తీసుకుని హోటల్కి వెళ్తున్నాను. ఇది మూన్విల్లా హోటల్. మనం హోటల్కి చేరాం జాగ్రత్తగానే. ఈ మూన్విల్లా హోటల్ బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం పూర్తిగా. అలాగే వెళ్తున్నాం కదా. పటేల్ నగర్, శాసన్ రోడ్, కాండ్వా, చూసి ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్ 211019. ఇది ఎంట్రన్స్. చూడండి ఇటు పట్టిన మంచి అందంగా తీర్చిదిద్దారు దీనికోసం అని చెప్పేసి అని, ఈ కుంభమేళా కోసం. మంచి డోర్స్ అవి పర్ఫెక్ట్గా ఇది ఎనప డోర్లు వేసారు. ఇదంతా అది కూడా బాగుంది. నీట్గా మొక్కలు అవి పెట్టారు అటు ఇటు అందంగా కనిపించడం కోసం. ఇది కస్టమర్స్ కూర్చోడానికి అని చెప్పేసి అని కాసేపు ఏదైనా కబుర్లు చెప్పుకోవడానికి నలుగురు వస్తే హాయిగా ఉండడం కోసం ఇక్కడ ఇదొకటి పెట్టారు. అలాగా ఇది కూడా బాగుంది. ఈ సైడ్ ఆఫీస్ రూమ్. ఇక్కడ వీళ్ళ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగున్నారు. అనురాగ్ అని చెప్పేసి అని ఓనరే చాలా మంచి దీని కింద ఉన్నాడు. మూన్విల్లా బ్యాంక్వెట్. ఇదంతా చాలా బాగుంది. ఇది ఇక్కడ లోపల ఏంటంటే ఇది లేదు. ఇక్కడ నార్మల్గా అర్జెంట్ అయిన వాళ్ళందరికీ, బయట నుంచి వచ్చిన వాళ్ళందరి కోసం అని చెప్పేసి అని చిన్నది టాయిలెట్, ఆ మూలలో ఒక టాయిలెట్. ఇవి మళ్ళీ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి రూమ్స్. ఇలా వెనక్కి వెళ్తే ఇక్కడ కూడా ఈ పైన కూడా రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మినిమం రూమ్ రెంట్ 5500 నలుగురు దాకానో ఇద్దరు దాకానో ఉండొచ్చు. డెలక్స్ రూమ్ 1, 2. దాని పక్కన మళ్ళీ ఒక ఇది. ఇటుపక్క కూడా సుపీరియర్ కింగ్ రూము, డీలక్స్ కింగ్ రూము ఇలా ఉన్నాయి. ఇది కాకుండా ఈ లోపలికి వెళ్తే ఫుల్గా ఏంటంటే మంచాలు అవి వేసి డార్మెటరీ పెట్టారనమాట. ఇంకా లైట్లు వేయలేదు అంటే ఇప్పుడు ఇది కదా ఎర్లీ మార్నింగ్ కదా అని చెప్పేసి అని ఇది చేస్తున్నారేమో. ఫుల్ ఇవన్నీ అవే మంచాలే వెళ్ళి చూస్తే. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక మంచి రొజా ఇచ్చారు. ఇది ఎంత ఉందంటే రొజాయి చూస్తే చాలా, ఈ రొజాయి చూడండి, ఇదే 20 కేజీల పైన ఉంది. చాలా బాగుంది. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను నేను. ఈ హోటల్ రూమ్స్ అవి చూస్తున్నారు కదా, ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరందరూ 10 మందికి షేర్ చేయండి. ఇది మీకు అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ స్టేషన్ నుంచి హోటల్కి రావడానికి, హోటల్లో ఎలా ఉంటుంది ఏంటని చెప్పడానికి ఇది ఉంటుంది. ఇది ప్రయాగ్రాజ్ స్టేషన్ నుంచి దాదాపు 12-13 కిలోమీటర్లు. మధ్యలో మనకి సంగం వెళ్ళడానికి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు. ఇక్కడ దాకా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి ఇలా కాశీ వెళ్ళిపోవడానికి కూడా మనకి బస్సులు దొరుకుతాయి. ఓకే అందరూ, మళ్ళీ మీ అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. స్వస్తి, బాయ్ బాయ్.